ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు, నిన్ను వాడు అనుమానించినా నేను అనుమానించలేదే. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. ఏదో జరిగింది. నువ్వెందుకు నోరు విప్పట్లేదు? దానికి కారణం ఈరోజు నువ్వు చెప్పకపోయినా నిజాల్ని ఎక్కువ కాలం దాచలేవే. అది గుర్తుపెట్టుకో. నువ్వు గెలుస్తావు అన్న ధైర్యం చెప్పి నన్నిక్కడి వరకు తీసుకొచ్చింది ఓ దేవత. నీకోసం ఏదైనా చేయాలి. నువ్వేదైనా కోరుకో. ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వేం అడిగినా చేస్తాను. నాకు సేవలు చేస్తూ ఉంటే, నేను గెలవాలని తాపత్రయపడుతూ ఉంటే, నాకోసం ఎంతో తపన పడుతుంది, నన్ను ఎంతో అభిమానిస్తుందని తన మీద ఎంతో అభిమానం పెంచుకున్నాను. కాని ఇదంతా ఒక్క మాటతో పోగొట్టుకున్నావు పల్లవి. బుద్ధి లేదు? కళ్ళు కనపడట్లేదా? లేకపోతే నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నావా? అలా గుద్దేశావేంటి? చూసుకోకుండా తగిలాను. అదే, అంత చూసుకోకపోవడానికి కళ్ళు ఏమైపోయాయని. దేవుడిచ్చాడు కదా, వాడితే అరిగిపోతాయని కళ్ళు మూసుకొని తిరుగుతున్నావా? నన్నంటున్నావు? దేవుడు నీకు ఇచ్చాడు కదా కళ్ళు. అవి నువ్వేం చేసుకుని తిరుగుతున్నావు? నేను చూసుకోకపోతే నువ్వు చూసుకోవచ్చు కదా. తప్పు చేసింది కాకుండా బిల్డప్ డైలాగులు కొడుతున్నావు. నా వల్ల జరిగింది తప్పు కాదు, పొరపాటు. ఆహా, ఆ రెండిటికి తేడా ఏంటో? కావాలని చేస్తే తప్పు, అనుకోకుండా జరిగితే పొరపాటు. ఓహో, త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువ చూస్తావా అమ్మా? ఎతో మొహం వేసుకుని పొద్దునే ఎలా? ఇప్పుడు నువ్వు నా మీద ఎందుకు పడ్డావు? నేనేం కావాలని పడలేదు. జారి గోడ కొట్టుకున్నాను, రిటర్న్ వచ్చి నిన్ను గుద్దుకున్నాను, పడ్డాను. అవును, పడ్డావు. ఎందుకలా వదిలేసావు? నువ్వే కదా పడ్డానన్నావు. పడకుండా పట్టుకుంటే డిసప్పాయింట్ అవుతావేమోనని. పొద్దున్నే లేచి నీ చెత్త మొహం చూసుంటాను, అందుకే ఇలా జరుగుతుంది. నాది చెత్త మొహమా? నీది మాత్రం చందమామ ఫేస్. అవును, కాబట్టే హీరో క్యారెక్టర్ ఇచ్చారు. ఆహా, నేనేం సైడ్ క్యారెక్టర్ చేయట్లేదు, నేను హీరోయిన్. హీరోయిన్నా నువ్వా? గ్యాస్ సిలిండర్ లాగా పైనుంచి కింద వరకు ఒకే ఆకారంలో ఉంటావు. వాళ్ళేదో హీరోయిన్ అంటే నువ్వెలా నమ్మావు తల్లి? నీ పర్సనాలిటీ ఏమైనా గ్రాఫిక్స్ లో తీసేస్తామన్నారా? ఇదిగో, నా పర్సనాలిటీ గురించి మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? పల్లవి మీద వీడు కోపంతో ఉండాలి, ద్వేషిస్తూ ఉండాలి. వీడేంటి
లవర్తో గొడవ పడినట్టు గొడవ పడుతున్నాడు. మరి అంత మాట్లాడు. రెచ్చిపోతున్నావు. లేదంటే నాన్న, ఆగు ఆగు. చూడు నానమ్మా, అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు గొడవ పడుతున్నారు? ఇదిగో ఎద్దులో వచ్చేసి నన్ను గుద్దేసింది. ఆహా, నువ్వు గేదెలో వచ్చి నా మీద పడలేదు. సరే సరే, ఈ కాపండి. చిన్నపిల్లలాగా ఏంటి గొడవ? కాలేజ్కి టైం అవట్లా? అవుతుంది. అనవసరంగా వీడితో నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. అవును, ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? మీ అమ్మ నాన్న ఏదో పనుందని అలా వెళ్ళారా? మరి చంటిగాడు? అక్షిత వాళ్ళమ్మని చూడాలని ఉంది అంటే అక్కడికి తీసుకెళ్ళాడు. కాలేజ్కి వచ్చేస్తాడంట్లే. సరే అయితే. ఓహో, మేడం గారు బాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? నన్ను అన్ని మాటలంటావే, చెప్తా. ఏమైంది? అది రబ్బరు పామే. నువ్వే కదా ఈ పని చేసింది. అవును. ఏంట్రా ఈ కోతి పని? అది ఎంత భయపడిందో చూసావా? ఏదో పెద్ద ధైర్యవంతురాలని చెప్పి తెగిస్తే తెంచేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతానని డైలాగులు కొడుతూ ఉంటుంది కదా. రబ్బర్ పావును చూసి పావు పావు పావు. నువ్వు క్యారేజ్ పట్టుకుని బయలుదేరు. ఓకే? రబ్బర్ పామా? పల్లవి దీనికి భయపడిందా? చరణ్ చెప్తా. ఇదేదో తేడాగా ఉందే.